సబ్బండ వర్గాలను రేవంత్ సర్కార్ మోసం చేసింది. మత్స్యకారులను నయ వంచనకు గురి చేసింది. బడ్జెట్ కేటాయింపులో న్యాయం చేయడం లేదని తెలంగాణ మత్స్యకార పారిశ్రామిక సహకార సంఘం మండిపడింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తమ సమస్యలను మత్స్యకారులు వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులు, కుంటలను నిండుగా నింపిందని ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు గుర్రాల మల్లేశం అన్నాడు. బీఆర్ఎస్ పలు స్కీమ్స్ ప్రవేశపెట్టాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో ఏ పథకం లేదన్నారు. అందాల పోటీలకు 200 కోట్లు ఖర్చు చేసేందుకు డబ్బులు ఉన్నాయి. మత్స్యకారులకు కేవలం 20 కోట్లు కేటాయిస్తారా అని మండిపడ్డారు. సమావేశంలో మత్స్యకారుల నేతలు పండుగ బాలు, ముదిరాజ్, మన్నె రాజు, బాలరంగం పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చి 18 నెలలు సంవత్సరంలో గడిచింది. మీరిచ్చిన అనేక హామీలు ఒక్కటి కూడా ఆచరణకు నోచుకోని పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వ పాలకులు ఈ రంగం పట్ల అన్ని విధాలా ఆలోచించి మాకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మా జాతులను ఆదుకున్నటువంటి పరిస్థితి ఉండే. 80 కోట్లు సీడ్ సప్లై చేయాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ మత్స్యశాఖ కేవలం 20 కోట్లు మాత్రమే సీడ్ సాకింగ్ చేయడం జరిగింది. మరి ఎందుకు 60 కోట్ల సీడును కుదింపు చేసిండ్రు? ఈ నిరుపేద మత్స్యకారుల కడుపున కొట్టాలని నిజంగా మీకు ఎందుకు అనిపించింది? మా పట్ల మీకు ఇంత వివక్ష ఎందుకు? మరి దీన్ని మీరు ఏ రకంగా కుదించాలనుకున్నారు? ఎందుకు కుదించాలనుకున్నారు? దీనివల్ల ఏ జాతికి నష్టం? మీరు ఒకసారి ఆలోచించాలి. ఖచ్చితంగా దీని మీద మాకు న్యాయం జరగకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పోరాటానికి కూడా సిద్ధమవుతామని చెప్పేసి కూడా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇన్ టైంలో ఇస్తే రైతులకు 70,000 కోట్లు ఇచ్చినాము, 20,000 కోట్లు ఇచ్చినాము. మేము కూడా రైతులమే కదా, మరి మాకు కూడా చేపలకు ఇస్తే కూడా బాగుంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. లేకుంటే మేము మత్స్యశాఖ ముట్టడి చేస్తాము, సెక్రటరియట్ ముట్టడి చేస్తాము. బడ్జెట్లో కేటాయింపు తగ్గించి మరి మత్స్యకారుల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారు. చాలా జిల్లాల్లో 33 జిల్లాల్లో ఇంకా చాలా 70% ఇంకా జిల్లా అధ్యక్షులకు ఎలక్షన్ జరపలేదు. ఎందుకంటే ఎలక్షన్ జరిపితే రాష్ట్ర అధ్యక్షులు మరి వాళ్ళ చేతిలో ఉండాలని ఒక ఆలోచనతోనే దీన్ని పొడిగిస్తూ వస్తున్నారు. కోర్టుకు వెళ్ళినాం, కోర్టు కూడా గైడ్లైన్స్ ఇచ్చింది. వాటిని కూడా మరి పాటించకుండా ఇంకా కాలయాపన చేస్తున్నారు. మేము ఒక్కటే కోరుతున్నాం, ఒకవేళ మీరు మత్స్యరంగంలో టెండర్లు పిలవకపోయినా సరే మరి అన్ని మత్స్యకార సంఘాలు అయితే ఉన్నాయో ప్రాథమిక సహకార సంఘాల అకౌంట్లలో డబ్బులు వేయండి. అదన్నా చేయండి. కనీసం 6,500 సొసైటీలు, 4,65,000 పైన సభ్యులు, ఇంత పెద్ద రంగాన్ని మరి ప్రభుత్వం నిర్వీర్యం చేసే విధంగా, అంటే ఇంత పెద్ద సంస్థను కాపాడవలసింది పోయి నిర్వీర్యం చేసిందని చెప్పక తప్పదు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలాల పాటు అందులో 8 సంవత్సరాలు అత్యధికంగా మరి ఈ మత్స్యకారులకు సంక్షేమ పథకాలు ప్రకటించి మరి ప్రతి సంవత్సరం కూడా జూన్ మాసం కంటే ముందే టెండర్లు పిలిచి మరి మత్స్యకారులను ఆదుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముదిరాలకు కేటాయించినటువంటి మత్స్యకారులకు కేటాయించినటువంటి బడ్జెట్ 80 కోట్లు ఉంటే 20 కోట్లు గత సంవత్సరం. ఈ సంవత్సరం 19.26 కోట్లు కేటాయించారు. ఎంత సిగ్గుచేట అది. అందాల పోటీలకు 200 కోట్ల రూపాయలు పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మత్స్యకారులకు ఒక 100 కోట్ల రూపాయలు ఎందుకు పెట్టలేకపోతున్నది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తున్నాను.